నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. నా కొరకు మీ అందరూ నేను నాగరాజ్ అని చిచ్చల్పేట గ్రామము, నవపేట మండల్, వికారాబాద్ జిల్లా. నేను చిచ్చల్పేటలో వ్యవసాయ భూమి సర్వే నంబర్ 6 గల భూమిలో నేను 10 గుంటల ల్యాండ్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు 40/2020 తేదీ 7/1/2025 ద్వారా నా తల్లి అయిన మునుగాల జంగమ్మ గారి పేరున కొనుగోలు చేసిన నాటి నుండి అట్టి భూమిలో కబ్జా ఉన్నాను. కానీ సడాకు మానయ్య తండ్రి రామయ్య చిచ్చల్పేట గ్రామం, నవపేట మండలం గారు భూమిలోకి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అడ్డుపడితే నాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరలా భూమిలోకి వస్తే చంపేస్తాం అని బెదిరిస్తున్నాడు. సడాక్ మానయ్య తండ్రి రామయ్య మరియు కొడుకు రాజేందరు నాకు వారితో ప్రాణహాని ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు తేదీ 28/10/2023 నన్ను దరఖాస్తు ఇచ్చినాను. అక్రమంగా నా భూమిలో పిల్లల గుంతలు తీసిన నాకు హైకోర్టు స్టే ఉన్నందున గ్రామ సెక్రటరీ అట్టి భూమిలో వెళ్ళవద్దని మానయ్య తండ్రి రామయ్యకు చెప్పినాడు. అట్టి నుండి 6/8/2025 వరకు నా భూమిలోకి రాలేడు. నేను తేదీ 12/8/2025 రోజున చిచ్చల్పేట నవపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కాలేదు. 2 టైమ్స్ సిఐ గారికి చెప్పినారు. సిఐ గారు కూడా దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పటివరకు. ఎస్ఐ గారు దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు సార్ అని చెప్పేసి సిఐ గారికి చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళంతా చట్టము ఎమ్మెల్యేకు భయపడి, రాజకీయ పొలిటికల్కు భయపడి చట్టం ఈ విధంగా పోతే ప్రజలు ఏ విధంగా సమస్యను పరిష్కరించుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను. మరొకసారి యాదయ్య గారు, నీ లైఫ్, నీ జీవితం ఎలాంటిదో నాకు బాగా తెలుసు, నీ బతికేమదో నాకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ రైల్వేలా ఒక కూలీ పని చేసినావు, నీ ఫాదర్ గ్యాంగ్ మ్యాన్ ఉండే, ఈ రైల్వే అప్పారావు దగ్గర కాంట్రాక్టు దగ్గర నువ్వు కూలీ పని చేసినావు. నీ బతుకు మాకు తెలియదా? ఈరోజు ఎమ్మెల్యే 3 సార్లు గెలిస్తే వాన కొడితే వాతలు పోతాయా అని నీకు మరొకసారి హెచ్చరిస్తున్నా. కాళ యాదయ్య గారు, నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసినందుకు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు గెలిచి 260 మెజారిటీతో గెలిచి నువ్వు ఈనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నందుకు ఎంతవరకు సమంజసమని మరొకసారి అడుగుతున్నా. ఈ విషయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తెలియజేస్తాం. మరొకసారి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం, స్పీకర్ గారు కూడా చెప్తాం, మా పార్టీలోకి వచ్చి నీవు దౌర్జన్యం చేస్తున్నందుకు ఇలాంటి ఖబర్దారుగా ఉండాలి. తల్లిపాలు తాగి తల్లిరొమ్ము గుద్దేటువంటి నీవు ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని మరొకసారి తెలియజేస్తున్నా. యాదయ్య ఖబర్దారు, నువ్వు మా ధ్వనికి వస్తే నీ అంతు చూస్తాం అని తెలియజేస్తా ఉన్నా. రామయ్య మరియు రాజేందరు జంగయ్య కొడుకు కలిసి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కడ్డీలను ఇరగొట్టి, మరి ఫినిషింగ్ ఇరగొట్టి, జాలిని ఇరగొట్టి దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు అనగా 17/10/2025 నాడు ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి జేసీబీతో పిల్లలు గుంతలు తీసి ప్రారంభించినాడు. అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని మీ మీడియా ముందు నేను సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అవి ఎప్పుడు తీసాడు? ఇలా తీసాడు. మీకు ఎవరు చెప్పారు? ఎట్లా తెలిసిందా? మా అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. అమ్మ ఎంపీది. అది ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద. అమ్మ మునగాల జంగమ్మ పేరు ఉన్నది. అమ్మ పేరు మీద ఉంది. వాళ్ళు అడిగితే ఏమంటున్నారు, ఇక్కడ కట్టుకోమన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు తీసారు అది గుంతలు? ఆ గుంతలు సడాక్ మానే తీశారు. అలా ఏమంటున్నారంటే గుంతలన్నీ తీసేది ఇది పడ్డల్యాండ్ కదా అని మేము అడిగితే ఈ ఎమ్మెల్యే సార్ తీసుకోమన్నారు, ఇక్కడ కట్టుకోమన్నారు, ఊరు సర్పంచ్ కూడా కట్టుకోమని మాకు చెప్పారని అంటున్నారు. ఇంతకుముందు ఎవరిది ఉండే ఆ ప్లేస్? ఇంతకుముందు ఆయన సయ్యద్ సులేమాన్ అనుకుంటాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చాము, ఏమంటారు? మా పేర్లు ఇచ్చాము. వాళ్ళు చర్య తీసుకుంటామంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళినామంటున్నారు, అసలు వెళ్ళట్లేదు. తీసుకోవాలి.
ప్రమేయమే ఉన్నదని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఎమ్మెల్యే అనుచరులు ఉంటారు, గుడిసే అనంతరాములు, రవీందర్ రెడ్డి, అనంతరెడ్డి, బాలరాజు, తలారి శ్రీనివాసు, జోగిపేట దాసు, వీళ్ళందరూ అనుచరులు. వాళ్ళు ఫుల్ తాగేసేసి గొడవకి వచ్చారు, కొట్టడానికి వచ్చారు. వాళ్ళు మా పైకి దౌర్జన్యానికి వచ్చారు. వీళ్ళు కొట్టడానికి వచ్చా కూడా మేము పోలీస్ స్టేషన్లో వీళ్ళు కొట్టడానికి వచ్చారు, మా అన్నను నెట్టేశారు, మా అన్న వాళ్ళ బాబుని మమ్మల్ని కాలర్ బట్టి నెట్టేసి సార్ వీళ్ళు కొడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాబ్కి ఇస్తే కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోవాలి, ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎప్పుడు ఎన్ని రోజులు ఇది 1 వీక్ బ్యాక్. సిఐ గారు గురించినాం, అలాగే